ఇటీవల కాలంలో టారిఫ్ల పేరు చెబితే టక్కున గుర్తుకు వస్తున్న పేర్లు డొనాల్డ్ ట్రంప్, అమెరికా. భారత్ సహా ప్రపంచ దేశాలను అంతలా ఇబ్బంది పెట్టాయి ఈ పేర్లు. ఇప్పుడు ఆ జాబితాలో అమెరికా పొరుగు దేశం మెక్సికో కూడా చేరింది. భారత్, చైనా సహా పలు ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 50% పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆ దేశ సెనేట్ ఆమోదం తెలిపింది. ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికే ఈ నిర్ణయమని మెక్సికో తెలిపింది. మరి నిజంగా ఇదే కారణమా? ఇదంతా అమెరికాను మచ్చుక చేసుకునే ప్రణాళికలో భాగమేనా? మెక్సికో సుంకాల పెంపు నిర్ణయంతో భారత్పై పడే ప్రభావం ఎంత? ఓవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆయుధాలతో యుద్ధం కొనసాగుతూ ఉండగానే టారిఫ్ల యుద్ధానికి తెరతీశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాలు బాది బెంబేలెత్తించారు. చైనాపై ఒక దశలో 250% టారిఫ్ వేసి ఆపై వెనక్కి తగ్గారు. భారత్పై అత్యధికంగా 50% పెంచి ఆగస్టు నుంచి అమలు చేస్తున్నారు కూడా. ట్రంప్ దెబ్బకు ప్రపంచ వాణిజ్య లెక్కలు ఒక్కసారిగా మారిపోగా వాటిని మరింతగా సవరించేందుకు సిద్ధమైంది లాటిన్ అమెరికా దేశం మెక్సికో. భారత్, చైనా సహా పలు ఆసియా దేశాలకు చెందిన 1400 రకాల వస్తువులపై సుంకాలను 50% పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆ దేశ సెనేట్ ఆమోదించింది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. సుంకాల పెంపుతో భారత్పై కూడా భారం ఉండనుంది. ప్రధానంగా భారత ఆటోమొబైల్ రంగం తీవ్రంగా ప్రభావితం కానుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, చైనాతో వాణిజ్య సమతుల్యత సమస్య పరిష్కరించుకునేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తెలిపారు. తెర వెనుక కారణాలు మాత్రం వేరే కనిపిస్తున్నాయి. వాస్తవానికి సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లు ఈ ఏడాది సెప్టెంబర్లోనే మెక్సికో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ దేశ ఆర్థిక మంత్రి అప్పుడే బిల్లును ప్రవేశపెట్టారు. అయితే మెక్సికో పార్లమెంట్లో అధికార మొరేనా పార్టీకి తగిన మద్దతు ఉన్నా బిల్లు ఆమోదం పొందలేకపోయింది. అయినా మెక్సికో ప్రధాని షీన్బామ్ పట్టుబట్టి మరీ ఇప్పుడు ఆమోదం పొందేలా చేసుకున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల మెక్సికోపై ట్రంప్ సుంకాలను 25% నుంచి 30% పెంచారు. అదే సమయంలో త్వరలో అమెరికా, మెక్సికో, కెనడా వాణిజ్య ఒప్పందంపై తదుపరి సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సమీక్ష సందర్భంగా అమెరికా తమ దేశంపై పెంచిన సుంకాలను తగ్గిస్తుందేమో అని ఆశిస్తోంది. ఇక మెక్సికోను ఉపయోగించుకుని చైనా దొడ్డిదారిలో అమెరికా మార్కెట్లోకి ప్రవేశిస్తోందని ట్రంప్ యంత్రాంగం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై చర్చలకు ముందు అమెరికాను మచ్చిక చేసుకునేందుకు చైనాతో కలిపి భారత్ సహా పలు దేశాలపై మెక్సికో సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. చైనాతో వాణిజ్య సమతుల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతోనే సుంకాలు విధించినట్లు మెక్సికో ప్రధాని ప్రత్యేకంగా ఆ దేశం ప్రస్తావించడం ఈ మచ్చిక కోవలోనిదే అని అంచనా. పైకి తమతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేనందునే వివిధ దేశాలపై సుంకాల విధింపు అని ఆమె అంటున్నా అసలు వాస్తవం మాత్రం ఇదే కనిపిస్తోంది. నంబర్ 1, మెక్సికో మొరేనా పార్టీ వాళ్ళకి సంబంధించి ఒక ప్రెజర్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ దేశంలో డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ల యొక్క ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఆ దేశంలో చైనాకి సంబంధించిన కంపెనీలు కానీ లేదా ఇంపోర్ట్స్ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతో దాదాపుగా $100 బిలియన్ మార్కెట్ అనేది చైనా అక్కడ ఆక్యుపై చేస్తుంది అనేది కూడా ఒక నివేదిక తెలుపుతుంది. మూడో ముఖ్యమైన కారణం ఏంటంటే మెక్సికోలో అంతర్గతంగా ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయని, అలాగే ముఖ్యంగా దిగుమతులు చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా నుంచి దిగుమతులు బాగా పెరుగుతున్నాయని చెప్పి ఒక బలమైన వాదన మొదలయ్యి అపోజిషన్ పార్టీ వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో, చాలా పెద్ద మొత్తంలో ఇబ్బంది పెడుతున్నారు ఆ పార్టీ వ్యక్తులు. సో దాని ద్వారా ఏం చేస్తుందంటే ఈ 3 కారణాలతో దృష్టిలో పెట్టుకుని ఇక టారిఫ్ వేయకపోతే మనకి కష్టం అవుతుందని చెప్పి ఆ దేశం నిర్ణయించుకుని టారిఫ్ వేయడం మొదలు పెట్టుకున్నారన్నమాట. మెక్సికో సుంకాల పెంపు ప్రభావం భారత్తో పాటు చైనా, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యుఏఈలపై ఉండనుంది. భారత్పై ఎంత ప్రభావం ఉంటుంది అని పరిశీలిస్తే భారత్కు మెక్సికో 2023లో 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఆ ఏడాది రెండు దేశాల మధ్య $10.58 బిలియన్ వాణిజ్యం జరిగింది.
మన దేశం నుంచి 8.03 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగితే ఆ దేశం నుంచి 2.54 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 5.3 బిలియన్ డాలర్ల వస్తువులు అక్కడకు వెళ్లాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం 7.9 బిలియన్ డాలర్లు ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి అది పెరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలిపింది. భారత్ నుంచి అన్నింటికంటే ఎక్కువగా ఆటోమొబైల్ ఉత్పత్తులు మెక్సికోకు వెళుతున్నాయి. దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత భారత ఆటోమొబైల్ రంగానికి మెక్సికో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. మెక్సికో సుంకాల వల్ల భారత ఆటోమొబైల్ తయారీ రంగంపై తీవ్రంగానే ప్రభావం పడనుంది. కారణం భారత్కు మెక్సికో మూడో అతిపెద్ద కార్ల ఎగుమతిదారు కావడమే. సుంకాలు ఒక్కసారిగా 20% నుంచి 50%కి పెరిగితే ఆ మేరకు తీవ్ర నష్టం కలగనుంది. మరి ఆ నష్టం ఏ మేరకు ఉండనుంది? భారత్లోని కార్ల తయారీ కంపెనీలు ఏమాశిస్తున్నాయి? భారత్ ఎగుమతి చేసే కార్లపై మెక్సికోలో ప్రస్తుతం సుంకం 20% ఉంది. అవి 50%కి పెరిగితే భారత్లో ఉత్పత్తి కార్యక్రమాలు సాగిస్తున్న మారుతి సుజుకి, వోక్స్ వ్యాగన్, హుందాయ్, నిస్సాన్ వంటి కంపెనీలకు భారీ దెబ్బ తగలనుంది. భారత్ నుంచి ప్రతి సంవత్సరం $1 బిలియన్ విలువైన కార్లు మెక్సికోకు ఎగుమతి అవుతుండగా ఆ మేరకు ప్రభావం ఉండనుంది. మెక్సికో సెప్టెంబర్లో మొదటిసారి సుంకాల బిల్లును పార్లమెంటు ముందుకు తెచ్చిన తర్వాత భారత ఆటోమొబైల్ తయారీ సంఘం ఆ దేశం యథాతథ స్థితిని పాటించేలా ఒత్తిడి తేవాలని కేంద్ర వాణిజ్య శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాసింది. మెక్సికో సుంకాల పెంపు వల్ల తమపై నేరుగా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మెక్సికోకు భారత్ నుంచి స్కోడా 50% కార్లను ఎగుమతి చేస్తోంది. గత ఏడాది హుందై $200 మిలియన్, నిస్సాన్ $140 మిలియన్, సుజుకి $120 మిలియన్ విలువైన కార్లను ఎగుమతి చేసింది. మెక్సికోలో ప్రతి ఏటా 1.5 మిలియన్ ప్రయాణికుల వాహనాలు అమ్ముడవుతాయి. అందులో దిగుమతి చేసుకున్నవి 3/2 వంతులు. అందులోనూ ఆ దేశ కార్ల దిగుమతులతో పోలిస్తే భారత్ నుంచి వెళ్లేవి 6.7%. మెక్సికో తయారు చేసే ఆధునిక కార్లకు భారత్ తయారు చేసే కార్లు ఏమాత్రం పోటీ కావు. అయినా దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు దిగుమతులపై సుంకాలను పెంచుతున్నట్లు మెక్సికో ప్రధాని ప్రకటించడం భారత ఆటోమొబైల్ రంగంపై తీవ్రంగా ప్రభావితం చేయనుంది. టెక్స్టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్ వంటి వస్తువులపై కూడా మెక్సికో సుంకాలు విధించినా వాటితో పోలిస్తే మన ఆటోమొబైల్ రంగానికే భారీగా నష్టం కలగనుంది. సుంకాలు అమలయ్యే జనవరి 1లోపు మెక్సికో ఏమైనా దిగివస్తుందా అని ఆశగా ఎదురుచూస్తోంది దేశీయ ఆటోమొబైల్ రంగం. ముఖ్యంగా మెక్సికో భారత్కు మరొక విషయమై సిగ్నిఫికెంట్ ట్రేడ్ పార్ట్నర్ అని మనం గుర్తించాలి. బికాస్ భారత్ నుంచి వెళ్తున్నటువంటి ఈ ఆటోమొబైల్స్, ఎస్పెషలీ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా మెక్సికో ఒక ఫేవరెట్ డెస్టినేషన్గా ఉంది. అండ్ మెక్సికోకి కూడా ఇటు సౌదీ అరేబియా కానీ, ఆఫ్రికన్ కానీ తర్వాత భారతదేశం 3rd లార్జెస్ట్ కార్ ఇంపోర్టర్గా మెక్సికోకు ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఒక $1 బిలియన్ కార్ ఎక్స్పోర్ట్స్ని మెక్సికో చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే టోటల్ మెక్సికన్ కార్ డిమాండ్లో 2/3 మన భారతదేశం నుంచే వెళ్తున్నటువంటి సందర్భం. అలాగే ఇక్కడ ఆల్రెడీ ఈ కార్స్ పైన, కార్ ఇంపోర్ట్స్ పైన 20% టారిఫ్ ప్రస్తుత కాలంలో ఉంది. అయితే ఇది మరి జనవరి 1 తర్వాత నియర్లీ 50%కి పెరిగే ఛాన్సెస్ ఉంది. సో దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన కార్ మ్యానుఫ్యాక్చరర్స్ లాస్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెక్సికో సుంకాల ప్రభావంతో ఓవైపు భారత్ నిశితంగా పరిశీలిస్తుండగానే అగ్రరాజ్యం అమెరికా నుంచి మరో వ్యతిరేక పరిణామం ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన సోషల్ వెట్టింగ్ విధానంతో భారతీయుల H-1B వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడగా ఇప్పుడు అదే అంశానికి సంబంధించి ఆ దేశ పోల్స్టర్, రాజకీయ వ్యాఖ్యాత మార్క్ మిచెల్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఒక్క H-1B వీసా కలిగిన ఉద్యోగి 10 మంది అక్రమ వలసదారులతో సమానమని తన అక్కసు వెళ్లగక్కారు. సిలికాన్ వ్యాలీ శ్రామిక శక్తిలో 3/2 వంతులు విదేశీయులే అని కొన్ని సంస్థలు 85 నుంచి 90% భారతీయులనే నియమించుకుంటున్నాయని ఆడిపోసుకున్నారు. H-1B వీసాలతో అమెరికాలో పరిణామాలు అలా జరుగుతూ ఉండగానే వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది అమెరికా. ఇతర వీసాలతో పాటు పర్యాటక వీసాల జారీ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పుట్టబోయే బిడ్డకు పౌరసత్వం అనేది అమెరికా పర్యటన ఉద్దేశమని తాము భావిస్తే అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తామని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా చరిత్రను అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో కూడా ఉంది ట్రంప్ ప్రభుత్వం. ట్రంప్ విధించిన సుంకాలతో ఇప్పటికే భారత్కు ఇబ్బందులు తప్పడం లేదు. ఆ తర్వాత నా వంతు అంటూ మెక్సికో వచ్చింది. దీనికి తోడు H-1B వీసాల విషయంలో అగ్రరాజ్యం తీరు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సిన అవసరం వచ్చింది. ఆయా దేశాలపై ఎక్కువగా ఆధారపడకుండా కొత్త విధానాలను రూపొందించుకోవలసిన అవసరాన్ని ఇవి సూచిస్తున్నాయి.